హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే గోరెంట్లకు ఆకులతో కోన్లతో వచ్చినాయి. అప్పుడు కాలం గోరెంట్లకు అయితే చేసి చూపిస్తా. దీనిలోకి వేసే పెద్ద ఐటమ్స్ ఏం లేదు, ఓన్లీ కొబ్బరి సిప్పులు మాత్రమే. మన పండగ కొట్టుకునే కొబ్బరి సిప్పులు అయితే ఉన్నాయి, దానితోనే మీకు ఈరోజు చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే కొబ్బరి గిన్నెలు దీనిలోకి వేసుకొని మెత్తగా అయితే దంచుకుందాం. అంత పొడి పొడి ఏం అవసరం లేదు కదా, అంత పొడి పొడి ఏం అవసరం లేదు, మామూలు దంచుకున్నా కానీ ఉంటుంది. దంచుకొని ఉడకలు ఉడకలు అయితే అట్లా దగ్గర చుట్టూ వస్తుంది. కుండలేకి వేసుకొని దంచుకునేటి వల్ల అంతటి మీద అయితే నేను ఒకటే ఇస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కుండలేకి వేసుకోండి. కొంచెం ఇది ఇస్తాం అనుకొని కుండకు తగినంత గ్లాస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది గోరంట్లోకి అయితే దీనిలోకి పడేది, మరి అంతా తర్వాత కదలకుండానే ఉంటుంది. పొయ్యి మీద అయితే కుండ పెట్టినండి. కుండ పెట్టిన తర్వాత ఇది కదలనట్ట బాగా పెట్టిన వల్ల తర్వాత సొమ్ము పెట్టినండి. ఎందుకు సొమ్ము అంటే ఆవిరి పోనట్ట పెండ పెట్టినండి గర్రన. దాంట్లో గోరంట పడింది ఎట్లా తెలుసు అంటే అప్పుడే గ్లాసులోనే వచ్చింటది. లిల్లు తుర్లితే వచ్చినట్ట అటువంటి దాంట్లోకి వచ్చినట్టు ఇట్లా పెండ మెత్తుకున్నా ఇటు సరిగి పెట్టేది. అదే 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 ఆడ ఆవిరైతే పోనట్టు ఉంటుంది. సరిగి పెట్టి కలుతుంది. ఇది ఎంత తుర్లితే అంత కూర అట్లాకి వస్తుంది. అంటే దాంట్లో కింద నీళ్ళు వేసినా పోయి నువ్వు గ్లాస్ ఒకటే పెట్టానా. ఆవిరే వాగకూడదు అని చెప్పింది.
కర్ర చూడి నువ్వు చూడు ఆ పక్క ఆడబోతున్నదా ఇంకో గంట పట్టింది ఇది గంటన్నర అది సరిగా అంటించలేకున్నట్టుంటుంది ఆడే నీ చేయి పెట్టి దానికనే ఎవరు పక్కది ఆవిడ అస్సలు పని కూడా లేదు పానీయకూడదు అదే ఇప్పుడు పెండ పెడుతుంది కొంచెం మెయింది కుంకుమ అయితే కలుపుకోండి కలిపేదైతే అయిపోయింది ఇప్పుడు చేతులు పెట్టుకొని చూపిస్తా పెట్టుకున్నాక ఎంత చెప్పు కడుక్కోవాలా ఏం కడుక్కునే అవసరం లేదు అది ఎండిపోతుంది ఫైనల్ అయితే లాస్ట్ అయితే ఇట్లా వచ్చేది